నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. ప్రజాశక్తిలో బ్యానర్ ఐటమ్గా పింఛన్దారులపై పిడుగుపడ్డదట. భారీగా కోత కసరత్తు, సుమారు 3 లక్షల రద్దయ్యే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లలో భారీ ఎత్తున కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా ఈ దిశలో కసరత్తు చేస్తుంది. అనర్హులను గుర్తించే పేరిట ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 9, 10వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ తనిఖీలో 26 సచివాలయాల పరిధిలో 563 మంది అనర్హులు ఉన్నారట. పింఛన్ అందినట్టు గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేయాలని సరైన సమాధానం చెప్పకపోతే ఆ లబ్ధిదారుల పెన్షన్ను హోల్డ్లో పెట్టాలంటూ ఈ నెల 17 సెర్ఫ్ సిఇఓ నుండి జిల్లాల అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు 17 నిన్న వచ్చిందట. మొత్తం ఈ నెల 9, 10 తారీఖులలో ఒక 26 సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా పెట్టారట. ఏంటిదంటే పేద ప్రజలకి లబ్ధి చేసేది కాదు, ఎట్లా పేకాల పెన్షన్లు అనే దానిపైన. 26లో దాదాపు 563 మంది అనర్హులు ఉన్నారట. అర్హత లేకుండా పెన్షన్ పొందిన వాళ్ళని ఉన్నారని గుర్తించారు. ఇట్లా మొత్తం సెక్రటరియట్లలో చూస్తే దాదాపు 3,50,000 మంది అనర్హులు ఉన్నారనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించి సెర్ఫ్ సిఇఓ అన్ని జిల్లా కలెక్టర్లకి సర్క్యులర్ ఇష్యూ చేసిండట. ఏమని? ఇమీడియట్గా మీరు ఎవరైతే అనర్హులని గుర్తించారో 3,50,000 మంది చిలుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి మీకు పెన్షన్ ఎందుకు నిలుపుదల చేయకూడదు, మీరు అనర్హులు అని చెప్పి ఇవ్వండి. వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోతే కట్ చేసి పడేయండి, హోల్డ్లో పెట్టండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇది మొత్తానికైతే పెన్షన్దారులపైన పిడుగుపడ్డది. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి తెసిపోయి ఇచ్చేది పెన్షన్. ఇవాళ ఇంటికి తెసిపోయి ఇచ్చుడు దేవుడు ఎరుగు, కానీ ఉన్న పెన్షన్లు ఎవరికి పోతాయో తెలియని పరిస్థితి. రోజు ఇది ఒక పెద్ద చర్చ అట గ్రామాలలో. నీది బాధ్య, నాది బాధ్య, ఎవరిది ఉంటుంది, ఎవరిది బాధ్య. ఈ తతంగంలో అనర్హులు తీసేసే దాంట్లో అర్హులను కూడా తీసేసే కార్యక్రమం చేస్తున్నారట. పార్టీ ఫీలింగ్తోనే తీసేయాలి, అనర్హులను తీసేయాల్సిందే వాస్తవమే. కానీ దాని పేరు చెప్పి పొలిటికల్ పార్టీలు పార్టీ ఫీలింగ్తోనే తెలుగుదేశం పార్టీయా కాదా, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీయా, జగన్మోహన్ రెడ్డి అభిమాని అని ఇట్లా తొలగించే కార్యక్రమం చేస్తున్నారట. ఇంకా కొన్నిసార్లు అయితే జిల్లాలు మార్చేస్తున్నారట. నీ పెన్షన్ ఇక్కడ లేదు, వేరే చిత్తూరు పోయింది, శ్రీకాకుళం పోయింది, కృష్ణా జిల్లాలో ఉన్నోడికి శ్రీకాకుళం జిల్లాలో పోయి నువ్వు పెన్షన్ తెచ్చుకోవాలని రకరకాల వేధింపులకు గురవుతున్నావు. ఇప్పుడు గగ్గోలు పెడతాను పెన్షనర్స్. ఏమో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చిండు, ఇదేంద్రా నాయన మా కర్మ. ఇప్పుడు ఉన్నది అసలు ఎప్పుడు ఊడిద్ది, ఎక్కడ తీసుకోవాలి, ఈ జిల్లాలోనా, ఈ ఊర్లోనా, ఇంకో జిల్లాలోనా తెలియని పరిస్థితికి పోయింది. అయితే అట్ ద సేమ్ టైము పెన్షన్దారులపైన పిడుగుపడ్డది. సర్క్యులర్ ఇష్యూ చేశారు, అనర్హులకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళ ఎవరైనా తీసుకొని కడి చేయండి అని. ఇప్పుడు ఇవాళ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి గడిచిన నెల రోజుల నుంచి సెక్కి ఒప్పందం పైన జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చిండు ఆదాని తీసుకొచ్చి, కాబట్టి అది 2 లక్షల కోట్ల భారం పడుతుంది, అది అనర్హమైన కంపెనీ, దాన్ని రద్దు చేయండి అంటున్నారు. ఇంతవరకు ఒక నోటీసు లేదు వాళ్ళకి. అరే 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి చేసిండా, ఆదాని చేసిన పక్కన పెడితే, ఆదాని వల్ల ఇంత నష్టం అవుతుంటే ఒక నోటీస్ ఇచ్చి రద్దు చేయరు. అరే పెన్షన్ 3,000, 4,000 తీసుకునేటువంటికి అయితే నోటీసులు ఇవ్వాలి, ఇమీడియట్లీ మేఘాల మీద కట్ చేయాలి. 3 లక్షల మంది పొట్టగొట్టాలి. సరే అనర్హుల పక్కన పెట్టండి, ఇక్కడ అనర్హులను తీసేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు తీసేయరు అనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెక్కాడితే డొక్కాడినోడు సరే అనర్హుడై తీసుకున్నప్పటికీ కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచంలోని కుబేరుళ్లలో ఒకడైన ఆదాని డబ్బులు లంచం ఇచ్చి 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి ఒప్పందం చేసుకుంటూ సౌర విద్యుత్ ఒప్పందాలు అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ చెప్పింది. అంత పబ్లిక్గా అనర్హత ఉన్న కంపెనీని ఎట్లా మీరు టాలరేట్ చేస్తారు? ఎందుకు నోటీసులు లేరు, ఎందుకు రద్దు చేయరు? వీళ్ళ పెన్షన్ బీకినట్టు వాళ్ళని బేకొచ్చు కదా, పేకరు. అక్కడ వేరే ఉంటుంది కథ. అవి సూట్ కేసులు మూటలు వస్తాయి కదా. ఆయనకు 1,750 కోట్లు ఇస్తే ఈయనకి ఇంకొక అదనంగా ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఎందుకు మీ మతలబ్ ఏంది? పేపర్లో, టీవీలు మొత్తుకుంటున్నాయి, ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, అనర్హ కంపెనీ, అది అర్హత లేదు, లంచాలు ఇచ్చి వచ్చింది, ముడుపులు ఇచ్చి వచ్చింది, కాబట్టి దాన్ని రద్దు చేయొచ్చు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు. చేయరు. కానీ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఒక నెలకు ఒక 3,000, 4,000 పెన్షన్లు తీసుకుంటే దాన్ని రద్దు చేస్తారు, పొట్టగొడతారు. ఇప్పుడు దీన్ని మనం అన్నాం అనుకో, అరే నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి అనర్హులకి ఇవ్వంటావు అంటే ఇవ్వంటలే. వీళ్ళొక్కళ్ళే కాదు కదా అనర్హులు, వీళ్ళొక్కళ్ళే కాదు, పెన్షన్ తీసుకున్న వాళ్ళే అనర్హులు గుర్తించి మిగతాయిగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళు 100,000 ఎకరాలు అనర్హత ఉండి అర్హత లేకుండా
అనర్హులై ఉండి తీసుకున్నారు, వాళ్ళు రకరకాలుగా మిస్యూజ్ చేశారు. వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పుడు పివి రావా, ఏవి రావో ఉండవు. కాకినాడ పోర్టు సమస్య స్వయాన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు. ఆయన అంత దుర్మార్గుడు లేడు, పేదల్ని, మత్స్యకారులని, బీసీలని అనగదొక్కి భూములని గుంజుకుండు, ఆ భూములు పబ్లిక్ యూటిలిటీ కాకుండా అమ్ముకొని పోయిండని ఇయ్యలేదు నోటీసు. ఇవ్వాలి కదా. ఇట్లాంటివి ఉన్నాయట. అనర్హులు అనేటప్పటికీ పేదోళ్ళు అయితేనేమో ఇమీడియట్లీ చర్యలు, అనర్హులు ఉంటే. పెద్దోళ్ళు, పెత్తందారులు, పెట్టుబడిదారులు అయితే వాళ్ళపైన చర్యలు ఉండవు. చర్యలు ఉండకపోగా మసిపూసి మారేడికాయ నెంబర్ 1 పెట్టుబడిదారులు, ఆయన ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన ఎట తొలగిస్తాం? ఉద్యోగాలు ఇచ్చేటోడిని మూర్ఖులు వీళ్ళు. అరే పెట్టుబడిదారులను డిస్కరేజ్ చేస్తాం మనం వచ్చేటోడిని. అంటే పెట్టుబడిదారుడు అనే పేరు ఉంటే చాలు, ఏ దోపిడీ చేసినా, ఏ దొంగతనం చేసినా, ఏ లంగా పని చేసినా, ఏ లపంగి పని చేసినా ఒప్పుకోవాలి మనం. వాడిని కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి నెత్తను పోసుకోవాలి. ఇది నడుస్తుంది ఇప్పుడు. పాపం మొత్తానికైతే వీళ్ళని బలి చేసే కార్యక్రమం చేస్తున్నారు.